హాయ్ అండి. హలో, నేను మీ మౌనిక. మీతో వీడియోలో ఈరోజైతే మేము వదల మండలం జాతరకి వెళ్ళినామండి. జాతరకి వెళ్ళినాం. అక్కడ ప్లేస్ చూసుకొని ఒక చాప వేసుకొని చేపలో సామాన్లన్నీ పెట్టుకొని బోనాలకైతే తయారు చేసుకున్నామండి. బోనం అండి, అన్నం కూర బోనం చేసిన తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్దామని అనుకున్నామండి. ఎలాగో అలాగే చేయాలి కాబట్టి నేనైతే వంటకైతే అన్నీ సిద్ధం చేస్తున్నా. వంకాయ కర్రీ అంటే దేవునికి ఇష్టం కదా వదలమలకి, అందుకని వంకాయ కర్రీ చారు చేద్దామని వంకాయలు కట్ చేస్తున్నా అండి. పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ఇంకా కట్ చేస్తున్నా అండి. కూరగాయలు అయితే మా అత్తమ్మ అయితే ఇంకా బోనం అయితే ఉడుకు పొయ్యి మీద పెట్టినాము, అవుతుంది. ఒక సైడ్ ఏమో బోనం పెట్టినాం, ఒక సైడ్ ఏమో వైట్ రైస్ పెట్టినాం. ఎందుకంటే పిల్లలు తినరు కదా బెల్లన్నం, అందుకని మా పిల్లలు అయితే తినరండి. అందుకని మేమైతే కొన్ని వైట్ రైస్ కొన్ని బెల్లన్నం చేస్తున్నాం. ఇంకా వంకాయ కర్రీ చారు చేయాలి, దేవునికి చారు చేయాలి కాబట్టి ఇవన్నీ తయారు చేస్తున్నామండి. ఇంకా బోనంలో అయితే కొంచెమే ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి కొంచెమే బెల్లన్నం చేస్తున్నాం ప్రసాదం కింద. కట్టెల పొయ్యి బండలు పెట్టి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. పొగ అయితే చాలా వస్తుంది, కొంచెం అలవాటు తప్పినట్టు అయింది. అందుకని మా అత్తమ్మ పొగ వస్తుంది అంటుంది ఓకే. ఇంకా బోనం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పొంగ అయితే వచ్చింది, పాలు పోస్తుంది, బెల్లం వేసింది, పాలు పోసింది, అయిపోయింది. ఇంకా నేనైతే కట్ చేస్తున్నా కూరగాయలు, వంకాయలు కట్ చేస్తున్నా. ఇక అంతలోనే మా పిల్లలు ఆకలి ఆకలి అంటే మా సార్ అయితే మా బావ అయితే పిల్లలకి పులిహోర ప్యాకెట్ లడ్డు తీసుకురావడానికి వెళ్ళిండు. తనైతే వచ్చేసిండు టక్కనే. ఇంకా అత్తమ్మ అయితే ఏం చేస్తున్నారు ఇంకా అంటుంది. అయిపోయింది వంట పని అయితే అయిపోయింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ బొట్టు పెట్టించుకుందామని బొట్టు పెట్టుకున్నామండి. అలా సింబల్ బొట్టు ఇలా పెడుతున్నారు, ముద్ర అది వేయించుకున్నాం. అది వేయించుకొని ఇంకా మేమైతే దర్శనానికి లోపలికి అయితే వెళ్తున్నామండి. పిల్లలు అయితే ముందు వెళ్తున్నారు, మాకంటే ముందు అత్తమ్మ పిల్లలు ముందు వెళ్ళిపోతున్నారు. అల్లరి చేస్తున్నారు, అలా చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో పిల్లలు అయితే. అవి ఎక్కి అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. లైన్లో అయితే కరెక్ట్ రావట్లేదు. మంది కూడా ఎక్కువ ఏం లేరండి మేము వెళ్ళినప్పుడు, తక్కువ ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇద్దరు పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వెళ్దామని ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నామండి. కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వచ్చినామండి. మల్లన్న దేవుని దర్శనానికి లోపలికి వచ్చేసినాం. ఇంకా దర్శనానికి లైన్లో వెళ్తున్నాం. ఇంకా అక్కడైతే ఫోన్ అయితే వాడనివ్వట్లేదు, అందుకని మేమైతే బయటకు వచ్చేసినాక ఫోన్ తీసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసినామండి. ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో, ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు మల్లన్న సండే కదా, మల్లన్న రోజులు ఫుల్ జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది, బయటకు వస్తున్నాం. పట్నం దగ్గరికి వెళ్దామని వెళ్తున్నామండి. అలా గుడిలో దేవుణ్ణి చూస్తూ అలా బయటికి అయితే వచ్చేస్తున్నాం. సార్ అయితే ఇంకా కలిసి దేవునికి దండం పెడదామన్న వాళ్ళే అక్కడ ఆగి దర్శనానికి దండం పెట్టినాం. వీడియో తీస్తున్నాడని మా నాన్నగారు చెప్పిన వాళ్ళే వీడియోకి అయితే ఒక లుక్ అయితే ఇచ్చినాం. ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది అవుతున్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో దేవుడు. పదండి వెళ్దాం, ఇంకా లేట్ అవుతుంది, పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారని అత్తమ్మ అయితే అంటుంది.
కానీ ఆ పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. ఇంకా పట్నాలు వేసే దగ్గరికి అయితే వచ్చినాం. పట్నాలు వేసే దగ్గర చాలామంది ఉన్నారు. కాసేపు అయితే లైన్లో అయితే నిల్చున్నామండి. లైన్లో నిల్చున్నాక కాసేపటికి కొంచెం ప్లేస్ అయితే దొరికింది మనకి. ఇంకా ఆ ప్లేస్లో అయితే కూర్చుని పోయి ఇంకా పట్నం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతమందికి ఒకేసారి పట్నం వేస్తారు. ఇలా ఊదల మల్లన్న దేవుని దగ్గర చూడండి ఎంత రష్ ఉందో. పట్నం అయితే మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా చూడండి అక్కడ ఎంత లైన్గా అందరూ మంచిగా కూర్చుండి పట్నం అయితే వేస్తున్నారు. చాలా ఎక్కువ మంది వచ్చారు ఈసారి సండే అయితే. మాకు దగ్గర కాబట్టి మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. చాలా దూరం ఉంటే దేవుడు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తాడు. దగ్గర కాబట్టి మాకు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అంటే తక్కువ కాదు, మేము ఎప్పటికీ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాము. ఇంకా అంతే. పట్నం అయితే స్టార్ట్ అయిపోయింది. మా దగ్గర వేస్తున్నారు. మా నాన్న అయితే వేరే సైడ్ అయితే వీడియో తీస్తున్నాడు. మా పెద్ద బాబుకి అయితే వీడియో తీయమని ఇస్తే అటు సైడ్ తీస్తున్నాడు. ఇక్కడ మా పట్నం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక పట్నం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరి దగ్గర నుండి పట్టణానికి కావాల్సినవన్నీ పూజారి కావాల్సిన సామాన్ పూజారి తీసేసుకుంటున్నాడు. అయిపోయింది ఫ్రెండ్స్. పట్నం అయితే సగానికి ఎక్కువనే అయిపోయింది. ఇంకా ఇదైతే వేరేటోళ్ళ పట్నం. మా పట్నం అయితే పక్కకి వేస్తుర్రు. మా పట్నం వీడియో తీయాలా, మా పిల్లలు పక్కింటోళ్ళ పట్నం వీడియో తీస్తున్నారు. ఇంకా చూడండి. అయిపోయింది పట్నం అయితే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్. ఇదైతే మన పట్నం. మా పిల్లలు చూడండి, జగ్గు దొరికింది. జగ్గు అయితే మా అమ్మాయిని అడిగి తీసేసుకొని ఊపుతూ ఉన్నాడు. జగ్గు అంటే మా పెదనాన్నకి చాలా ఇష్టం. దాన్ని బట్టి ఇంకా ఆడేస్తున్నాడు. మనకి ఇది ఆడి తిప్పడం రావట్లేదు, కానీ దాంతో అయితే చాలా ఎక్కువగా ఆట ఆడేస్తున్నాడు. ఇంకా అయిపోయింది. ఇక్కడ మాదైతే స్టార్ట్ అయిపోయింది.
ఇక మా దగ్గర పట్నం అయితే స్టార్ట్ అయిపోయింది. పట్నం అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. అందరికీ శనార్థి అనుకుంటూ పూజారి గారు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాడు. మా సార్ అయితే జగ్గు తీసుకున్నాడు. జగ్గు తీసుకొని ఇంకా తనకి కొంచెం తెలుసు కదా పని, అందుకనే ఊపుతూ ఉన్నాడు. మా పిల్లలు అయితే సంబరపడుతున్నారు జగ్గు ఊపుతుంటే. శనార్థులు అనుకుంటూ తను కూడా బొట్టు పెట్టేసుకున్నాడు దేవుంది. ఇంకా ఆల్మోస్ట్ పట్నం అయితే స్టార్ట్ అయిపోయింది. పట్నం వేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది పట్నం వేసే దగ్గర. ఎంత బాగా అనిపించింది అంటే ఇంతమంది పట్నం ఒకే దగ్గర పడడం చాలా చాలా బాగుంది. అసలు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, కానీ అందరం ఒక్కడ కూర్చుని మంచిగా ఒక్క దగ్గరనే అందరి పట్టణాలు ఒక దగ్గర పడుతుంటే చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పట్నం వేస్తున్నారో, చాలా బాగా పట్నం వేస్తున్నారు. ఓకే, ఒకటి అయిపోయింది, అదే పట్నం వేయడం. ఇంకో పలక వేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి పలక. పట్నం అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఈ పట్నం అయిపోయి ఇంకా అన్నీ తయారు చేసే వరకు మేమైతే ఇంకా బయటికి దర్శనం, పట్నం వేసుడు అయిపోయాక దర్శనం అయిపోయింది. బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి ఇంకొక దగ్గర కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ప్రసాదం తీసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో, ఐస్ క్రీమ్ కావాలని అల్లరి చేస్తున్నారో. అంతలో తను నేను బాగా యంగ్ బాడీ లెక్క ఉండాలి అని అనుకుంటున్నాడు. అదే అక్కడైతే అయిపోయింది. ఇంకా మేము కూర్చున్న ప్లేస్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసరికి ఇంకా వీళ్ళు వచ్చేసారు. వాళ్ళని చూసి పిల్లలు అయితే చాలా భయపెడుతున్నారు. పిల్లలేంటి వాళ్ళని చూసి మాకు కూడా చాలా భయం వేసింది. వాళ్ళ అట పక్కకి జరిగి ఇటు తీసే వరకు ఒక బస్ నిండా జాతరకు వచ్చే మంది చూడండి ఎంత బాగా వస్తున్నారో. ఒక బస్సు మంది దిగారు జాతరకి. చాలా బాగా అందరూ ఒకే బస్సులో వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతమంది ఒకే బస్సు నుండి దిగి గుడి చుట్టూ అలా ముళ్ళలు ఎత్తుకొని తిరుగుతున్నారు. వాళ్ళ లగేజ్ పట్టుకొని అయితే గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. జాతర అయితే చాలా సంతోషంగా అయిపోయింది. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.